మరి గతంలో కూడా మీ వైసీపీ వాళ్ళు కూడా ఎవరు మాట్లాడారు కదా, ఎవరు మాట్లాడినా తప్పే కదా. పవన్ కళ్యాణ్ సైకో ఒరే సైకో దరిద్ర ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి అసలే బసలే ఈ లోకల్లో నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంట్లో పని వాళ్ళు పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. అక్కడే నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు. దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. నిజంగా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారిని కొంత పరిశుపద్యాలంతో మాట్లాడి ఉంటాయి కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలను ఏ రోజు మాట్లాడాం? సో మీరు ఆ రోజు ఏదో ఒక అంశం అన్నారని భువనేశ్వర్ గారిని. సో 4 ఏళ్ళు రాద్ధాంతం చేశాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రోజు చెప్తున్నారు కదా దాని గురించి. మరి ఇప్పుడు మీరు ఇవన్నీ చేసి మరి ఇప్పుడు ఈ మాట్లాడేటటువంటిది మీరే ట్రైనింగ్ ఇస్తా. ఒక్కసారి కృష్ణరాజు అన్నాడు అన్న మాట 100% తప్పు. లక్షల సార్లు ప్రచారం చేసేవాళ్ళే. ఇప్పుడు ఆయన అన్నది ఒక్కసారి, ఆ పదం ఒకసారి వాడాడు, తప్పు. మరి దాన్ని షేర్లు చేస్తా, అమ్మ ఇంకా మమ్మల్ని అట్టన్నారు ఇట్ట అన్నారు అని చెప్పి 100,000 సార్లు చేసేవాళ్ళు కూడా తప్పు కదా. అది తప్పు అయినప్పుడు ఆ వాడు తప్పు. మరి ఆ తప్పుని 100 సార్లు 1000 సార్లు లక్షల సార్లు అదే మళ్ళీ ప్రసారం చేస్తూ దాని మీద రాజకీయ లబ్ధి పొందే వాళ్ళని ఏమనాలి? వీళ్ళు కదా అత్యంత దుర్మార్గులు. ఇంకోటి కొమ్మినేని శ్రీనివాస్ గారు సరే ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడారు, బాగానే ఉంది. ఆయన ఎవరో రాజానేతలు మాట్లాడితే మీ నాయకుడు పెళ్లిళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకో, మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ పెళ్లి కూడా ఎందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు లాగుతారు దాంట్లో? జరిగిన మాటే కదా. ఇప్పుడు జరగదు ఆయన ఏమైనా వాస్తవం అంటే. ఇప్పుడు నాకు ఒకటే పెళ్లి అయిందని నాకు తెలుసు, మీకు ఒకటే పెళ్లి అయిందని నాకు తెలుసు. మిమ్మల్ని 2 అయిందంటే నేను తప్పు, నన్ను మీరు 2 అయిందంటే తప్పు. ఎందుకంటే ఒకటే కదా అయ్యింది. ఎందుకంటున్నా, ఎందుకు ఇవన్నీ అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది, మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంది? ఇప్పుడు ఆ కాలర్స్ కూడా ఎవరైతే ఇప్పుడు ఆ కాల్స్ చేసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఒక ఛానల్లో కాల్స్ నేనే ఉన్నా లైవ్ లో, వెంకటరెడ్డిని కొడతామండి కనపడితే, దీనికి కొడతారు. జనసేన వ్యతిరేకించేందుకు కొట్టేస్తారా? మరి అట్లాంటప్పుడు మీరు చెప్పులు తీసుకొని కొడతా, పేకలు పీసి చంపేస్తా అన్నప్పుడు మేము కూడా అదే పని చేయాలి కదా. అది కాదు కదా. ఎవరు వర్షాలు వినిపించుకోండి. చెప్పాను నేను అతని కాలర్కి, మరి బాబు నీకు ఓపుకుంటే నువ్వు వచ్చి డిబేట్ లో మాట్లాడు. ఇదేంది నేను చూస్తే కొడతా, దేనికి కొడతావు? నేను మాట్లాడేది నచ్చదంట అతనికి. ఆయన నచ్చాలని నీ అభిప్రాయం అది కాదు సార్. మీ అభిప్రాయం చెప్తారు, తప్పేముంది. ఒక రాజకీయ పార్టీ 50 మందికి నచ్చితే 50 మందికి నచ్చదు. ఇప్పుడు ఏం చేస్తుంది దానికి? మీరు మీ వెర్షన్ మీరు మాట్లాడుతున్నారు, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఒక ఉన్మాదంగా తయారైపోయారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు అనేది వచ్చిన తర్వాత ఇష్టాన్ రీతిగా పెరిగిపోయింది. ఇదేంది పేటరేగిపోతా ఉన్నారు. సో నచ్చకపోతే మనం ఏదో చేసేస్తామని అంటే ఎట్లా? సో ఒక విషయం అయితే కొమ్మినేని గారి విషయం క్లియర్ గా ఆయన అరెస్ట్ చేయడం తప్పు, దానికి ఆయన బాధ్యత చేయడం తప్పు.